వెల్కమ్ టు ఆర్ఆర్ తెలుగు పోడ్కాస్ట్. ఏంటి గ్యాప్ ఇచ్చావు అని మాత్రం అడగొద్దు, నేను ఇవ్వలేదు, వచ్చింది. అయితే లేట్గా వచ్చినా కూడా లేటెస్ట్గా మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తోనైతే మేము ముందుకైతే వచ్చేసాను. ఈరోజు మన వీడియోలో తేనెటీగలు తేనెని ఎలా తయారు చేస్తాయనే టాపిక్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. మనం ఈ రోజుల్లో చూసినట్టయితే చాలా చోట్లలో బిల్డింగ్స్లో తేనె తట్టలు పడుతున్నాయి. వాటిని మనం పొగలు పెట్టి మంట పెట్టి కాల్చేసి చంపేస్తున్నాం. అంతేకాకుండా చాలామంది పిల్లలు కూడా ఎక్కడైనా తేనె తట్టు కనిపిస్తే దానిపైన రాళ్ళు విసిరి దాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు. సో యాక్చువల్లీ అవి ఈ ఈ తేనెను తయారు చేయడానికి ఎంత కష్టపడతాయో, ఎంత ప్రాసెస్ జరిగిన తర్వాత ఈ తేనె తయారవుతుందో తెలిస్తే అన్న అట్లీస్ట్ మనకు వాటిపైన జాలి కలుగుతున్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. మామూలుగా తేనెటీగలు వాటి ఆహారం కోసం తేనెను తయారు చేసుకుంటాయి. అంటే తేనెటీగ ఆహారం కోసం దాచుకునే ఒక పద్ధతే తేనె తయారయ్యే మొత్తం ప్రక్రియ. అంటే వాటి ఫుడ్ కోసం అది తేనెను ఒక దగ్గర దాచుకుంటుంది. సో ఈ మొత్తం ప్రాసెసే తేనె ఎలా తయారవుతుందనే ప్రాసెస్ అనమాట. సో అది దానికోసం చేసుకునే ప్రాసెస్లోనే తేనె తయారైపోతుంది. సో ఫస్ట్ తేనెటీగ పువ్వుల దగ్గరికి వెళ్ళి వాటి మకరందాన్ని తాగుతుంది. మకరందం అంటే మనం ఇంగ్లీష్లో నెక్టార్ అంటాం. దానికి ఇంకా ఏదైనా వర్డ్ ఉందో తెలీదు. బట్ ఫ్లవర్స్లో ఉండే ఒక లిక్విడ్ ఎసెన్స్ అనమాట అది. సో తర్వాత మకరందాన్ని తనతో పాటు తేనె సంచిలో మోసుకొని ఇంటికి తెస్తుంది. ఇంటికంటే వాట్ ఎవర్ ఏ చెట్టు మీద అయితే ఉంటుందో అక్కడికి అనమాట. తేనె సంచి అంటే ఇది అదేం డిఫరెంట్ వర్డ్ కాదు. తేనె సంచి అంటే ఒక మన తేనె తీగే ఒక డైజెస్టివ్ సిస్టమ్ లోపల ఉండే ఒక సంచి లాంటి పార్ట్ అనమాట. ఎలాగైతే క్యామెల్ వాటర్ దాచుకుంటుందో కడుపులో, అలా ఈ హనీబీస్ అనేవి తేనెను దాచుకుంటాయి కడుపులో. సో తేనెటీగ కడుపులో ఉన్నప్పుడే ఈ మకరందం తేనెగా మారుతుంది. సో ఎలా మారుతుంది? మకరందంలో ఉండే చక్కెర పదార్థానికి కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. సో అందులో షుగర్ ఉంటుంది కదా, షుగర్కి ఏమంటారు, ఆ మకరందానికి కెమికల్ రియాక్షన్ జరిగి తేనె అనేది తయారవుతుంది. ఆ తర్వాత అది ఎక్కడైతే ఆ తేనె తుట్టు రెడీ చేసుకుందో అక్కడ వెళ్ళి దీన్ని స్టోర్ చేసుకుంటుంది, దాని ఫుడ్ కోసం, ఫ్యూచర్ ఫుడ్ కోసం. ఆ తర్వాత అందులో ఉండే స్మాల్ హోల్స్ వల్ల ఈ సన్ రేస్ ఆర్ హీట్ అనేది లోపలికి వెళ్ళిపోయి వాటర్ అనేది పూర్తిగా ఎవాపరేట్ అయిపోతుంది. సో అది అక్కడ ఎన్ని రోజులైనా స్టోర్ అయిపోతుంది అనమాట, పాడు కాదు. మామూలుగా మనం ఏదైనా బయట సబ్స్టెన్స్ అయినా కూడా తినే పదార్థాలు చూసుకుంటే వాటర్ ఉన్న సబ్స్టెన్సెస్ మనకు తొందరగా పాడవుతాయి. వాటర్ లేని ఐటమ్స్ ఏదైనా కూడా తొందరగా పాడు కావు, ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటాం కదా. సో అలా సో అలానే ఇందులో కూడా ఆ హీట్ వల్ల, బయట నుంచి వచ్చే హీట్ వల్ల వాటర్ ఎవాపరేట్ అయిపోయింది కాబట్టి ఇది ఎన్ని రోజులైనా వాటికి ఫుడ్ లాగా ఉపయోగపడుతుంది. చాలా సంవత్సరాలు ఆగుతుంది. అందుకే తేనెకి మనకి ఎక్కడ కూడా ఎక్స్పైరీ డేట్ ఉండదు. అంటే బాటిల్స్ పైన, కొన్ని బాటిల్స్ పైన ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, కానీ అది వాళ్ళు వాడిన కెమికల్స్ వల్ల అది పాడవుతుందనే ఉద్దేశం తప్ప ప్యూర్ తేనె ఎప్పుడు కూడా చాలా రోజులైతే మనకు నిల్వ ఉంటుంది, అది పాడయ్యే అవకాశం అయితే ఉండదు. సో ఇలా ఈ తేనెటీగల ద్వారా సేకరించబడ్డ మకరందంలో నీరు పూర్తిగా ఆవిరై చాలా కాలం నిల్వ ఉండడానికి అయితే దోహదపడుతుంది అనమాట. తేనెటీగ తేనె తుట్టెలో మకరందం తేనెగా మార్చుకొని తన భవిష్యత్ ఆహారానికి ఉపయోగపడడానికి దాచుకుంటుంది. ఇది ప్రాసెస్. సో ఒక్కసారి తేనెటీగలకు పూల మకరందం దొరకనప్పుడు ఆ, అంటే ప్రతిసారి దొరకాల్సిన అవకాశం అయితే లేదు కదా. సో ఇప్పుడు ఒక పార్క్ ఉంది, దానిలో చాలా పూలు ఉన్నాయి, ఆ పూలు అన్నిట్లలో మకరందం అవి తీసేసుకుంది. సో అలాంటప్పుడు పువ్వులు దొరకనప్పుడు వాటికి సెకండ్ ఆప్షన్ అనేది ఏదైనా ఉండాలి కదా. సో అప్పుడు అవి రకరకాల పురుగుల నుండి, చెట్ల నుండి, తీయటి ద్రవాల నుండి తేనెనైతే సేకరిస్తుంది అనమాట. ఒక్క తేనె తిట్టు ఏర్పడడానికి కొన్ని వందల తేనెటీగలు వేల సార్లు అటు ఇటు అటు ఇటు తిరగాల్సి ఉంటుంది. ఇంత కష్టపడి ఒక తేనె తుట్టను తయారు చేసుకుంటే మనుషులు మాత్రం తేనెను ఎంతో సులువుగా తమ అవసరాల కోసం తస్కరిస్తారు. తస్కరిస్తారంటే మీకు తెలిసే ఉంటుంది. సో తేనె తొట్టెల నుంచి తేనెను తీయడానికి రకరకాల పద్ధతులు అనుసరిస్తున్నారు. తేనె ఆ, తేనె పూర్తిగా పూలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి పువ్వులు ఎక్కువగా పూసే చోట తేనె కనబడతాయి. కనబడగానే మనం ఏం చేస్తాం, ఆ తేనెటీగలన్నీ పొగబెట్టేసి, మంట పెట్టేసి, వాటిని చంపేసి తీసేసి, అవి ఎంతో కొన్ని వందల తేనెటీగలు అటు ఇటు తిరిగి కష్టపడి చేసుకున్న తేనె తుట్టను మనం దొంగలించేసి దాన్ని మొత్తం వాటి ఫుడ్ కోసం ఉన్న తేనెని మనం తీసుకొని అయితే మన ఇంట్లో అవసరాల కోసం వాడుకుంటున్నాం. చాలామంది డైరెక్ట్ తేనెను కూడా వాడుకున్నా దానిలో ఏమన్నా అర్థం ఉంది, అది కూడా చేయకుండా దానిలో కెమికల్స్ అవి కలిపి బాటిల్స్లో స్టోర్ చేసేసి చాలా రోజులైతే మనకి సూపర్ మార్కెట్లలో పెడుతున్నారు. కోర్స్ ఇది పక్కన పెడితే తేనెకి ఇంతగా మన ఆహార పదార్థాల్లో ప్రాధాన్యత కలగడానికి కారణం దానిలో ఎన్నో గొప్ప గుణాలు ఉన్నాయి. బికాస్ అవి ఫ్లవర్స్ నుంచి, ఎన్నో రకరకాల ఫ్లవర్స్ నుంచి రకరకాల
ఇన్సెక్ట్స్ నుంచి వచ్చి తేనె లోపల నుంచి వస్తుంది కాబట్టి, తేనెటీగ లోపల నుంచి వస్తుంది కాబట్టి దానికి ఇంత ప్రాధాన్యత కలిగిందనమాట. సో, దానిలో ఎన్నో గొప్ప గుణాలున్నాయి. అంతేకాకుండా తేనెలో విటమిన్స్, ఎంజైమ్స్, ప్రోటీన్స్, యాసిడ్, షుగర్ మొదలైనవి చాలా ఉన్నాయన్నమాట. సో, కనపడడానికి చాలా ట్రాన్స్పరెంట్ సబ్స్టెన్స్, బట్ అందులో చాలా దాగున్నాయి. సో, దాన్ని మకరందాన్ని బట్టి, సో ఎక్కడ ఏ పువ్వు నుంచి అయితే తేనెటీగ తేనెను తీసుకుంటుందో దాని మకరందాన్ని బట్టి తేనె కలర్ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో కొన్ని తేనె డార్క్ ఎల్లోయిష్ ఉంటాయి, కొన్ని లైట్ ఎల్లోయిష్ ఉంటాయి, కొన్ని ఆరెంజ్ లైట్ ఆరెంజ్ కలర్లో కూడా కనిపిస్తుంది. సో ఆ మకరందాన్ని బట్టి తేనె కలర్ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో తేనెటీగలు ఎలా అయితే ఫ్లవర్స్ నుంచి మకరందం తీసుకొని తేనెను తయారు చేసుకునే ప్రాసెస్ని అయితే తెలుసుకున్నాం. పాపం అవి ఇంత కష్టపడి తేనెను తయారు చేసుకున్న తర్వాత కూడా వాటిని చంపాలని జనాలకి ఎలా అనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. కోర్స్ కానీ మనకు తేనె కావాలంటే వాటిని అక్కడి నుంచి పంపించక తప్పదు. బట్ యూస్ సమ్ హెల్తీ మెథడ్స్ లైక్ వాటిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం అయితే చేయండి. లేదా పొగ పెట్టడం ఈ సమ్ వాట్ ఓకే, బట్ అలా కాల్చి మంట పెట్టేసి వాటిని చంపేసి రాళ్ళతో కొట్టేసి ఇలా అయితే చేయకండి ప్లీజ్. ఓకే, మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో త్వరలో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ రాకింగ్ రాజా.